హాయ్, గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత ఎగ్ ఆమ్లెట్ వేద్దామని అనుకున్నాను. మా ఆవిడ టమోటా రైస్ చేసింది, అందులో కొంచెం మంచిగా బాగుంటుందని బ్యాచులర్ లైఫ్ గుర్తు తెచ్చుకొని ఒకసారి స్టార్ట్ చేసిన. దాంట్లో ఏం లేదండి, ఎగ్ ఆమ్లెట్ కొంచెం ఫ్లఫీగా రావస్తే బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుందని ఎగ్స్ తీసుకొని దాన్ని రెండు సపరేట్ చేసుకొని వైట్ అండ్ ఎల్లో దాన్ని బాగా బీటర్ తోటి కొంచెం ఫ్లఫీగా వచ్చేటట్టు బాగా కొంచెంసేపు అలా కలిపిన తర్వాత సింపుల్గా ఇంకా మీకు గుర్తుంటుంది. ఈ పిల్లలకి అన్నీ మనము వంటలు వచ్చని చెప్పకూడదండి, చెప్తే ఇలానే వంట చేయిస్తారు మనతోటి. కాబట్టి నేనేం చేశాను, నాకు వచ్చిన దాంట్లో అన్నీ నేను అందుకే నాకు తెలిసినా నేనేం చెప్పను. బ్యాచిలర్ లైఫ్లో ఎన్నో వంటకాలు చేసింటాం కానీ నేను చెప్పలేదు. కానీ ఇది ఒక్కటి వచ్చు కదా, ఇది మనకు కూడా అవసరం కాబట్టి నేను స్టార్ట్ చేసిన. కొంచెం ఆయిల్ తీసేసుకొని కొంచెం అందులోకి ఎగ్ మనం ఇందాక కొట్టుకున్న వైట్ ఫ్లఫీది అందులో వేసేసుకొని కొంచెంసేపు అలా జస్ట్ ఒక 1 minute అలా ఉంచితే దాన్ని నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు అట్లా షేప్ చేసేసుకొని దానిపైన కొంచెం ఇందాక మనం కొట్టుకున్న ఎల్లోని దానిపైన వేసేసుకొని, ఎల్లో వేసిన తర్వాత కొంచెం లైట్గా దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిలు, పౌడరు, అదే మిర్చి పౌడరు, కొంచెం సాల్ట్, జస్ట్ ఇందులో ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. నాకు ఇలానే ఇష్టం ఉంటుంది. కావాలంటే మీరు కొంచెం కొత్తిమీర, ఇంకేదైనా కొంచెం చిన్న మసాలా టైప్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకైతే ఇలానే నచ్చుతుంది. ఇలా జస్ట్ అలా చూసారా మీరు, చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసి నాకైతే బ్యాచిలర్ లైఫ్ బాగా గుర్తొచ్చింది. ఇలా చేసుకోవచ్చండి మంచిగా. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే బీటర్ ఉంటే బాగుంటుంది. బీటర్ ఉంటే కొంచెం బాగా ఫ్లఫీగా, వైట్ది బాగా ఫ్లఫీగా వస్తే చాలా బాగుంటుందండి, స్పాంజ్ లాగా ఉంటుంది.